Happy Ganesh Chaturthi to everybody. As we welcome Lord Ganesha into our homes and hearts, may he bless you with love, peace and endless joy. So ఈ రోజు చిన్నప్పటి నుంచి ఇట్స్ బిన్ మై వెరీ ఫేవరెట్ డే. ఎందుకంటే ఒక చిన్ని బుజ్జి గణేష్ అని మనం ఎప్పుడు ఇంట్లో తెచ్చుకొని ఒక 5 days ఉంచి పూజ చేసి ప్రసాదాలు తిని ఇవన్నీ బాగా ఎంజాయ్ చేసాం. సో రైట్, సో టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ 5 lessons that we are going to learn from Ganesha విచ్ ఈజ్ అప్లికబుల్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఇది ఒక స్టూడెంట్ కనే కాదు, ఎవరైనా ఉండనివ్వండి, ఎనీ ఏజ్ గ్రూప్స్కి వాళ్ళకి ఇది అప్లికబుల్ అవుతుంది. సో లార్డ్ గణేష సింబలిజం అంటే ఏంటి? వాట్ డస్ హిస్ small cute eyes says? What does his big head say? Large ears say? So ఆ స్మాల్ ఐస్ ఏవైతే ఉన్నాయో అవి ఏమంటాయి? Focus and concentrate on things that are useful to us and not things that are not as much as useful to us. Big head ఏం సింబలైజ్ చేస్తుంది? థింక్ బిగ్. ఎప్పుడైనా ఏం బిగ్, నేను ఇది చెయ్యలేను, నేను ఇంతవరకే చేయగలుగుతాను, దీనికంటే ఎక్కువ నేను చెయ్యలేను అన్న చిన్న థాట్స్ మనం పెట్టుకోవద్దు. వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ బిగ్, థింక్ బిగ్. లార్జ్ ఇయర్స్ ఎప్పుడైనా నోటీస్ చేస్తారా? పెద్ద చెవులు ఉంటాయి. ఎంత పెద్ద చెవులు ఉంటే అంత బ్యూటిఫుల్గా కనిపిస్తారు. సో వాట్ డస్ లార్జ్ ఇయర్స్ సేస్? లిసన్ మోర్. దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకుందాం. స్మాల్ మౌత్ సేస్ టాక్ లెస్. యాక్స్ ఒకటి ఉంటుంది, అంటే ఏంటి? కట్ ఆఫ్ ఆల్ ద బాండ్స్ ఆఫ్ అటాచ్మెంట్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎక్స్పెక్టేషన్స్. అంతేగాని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మిగతా వాళ్ళు మీకోసం ఇది చెయ్యాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే యూ విల్ నెవర్ బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. Do what you want to do and you will get what you deserve. మోదక్, లడ్డూలు కదా, లడ్డూలు మనకు అందరికి ఇష్టం కదా, ఆప్షన్లో కూడా కొనుక్కొని తింటూ ఉంటాం. వాట్ డస్ దట్ సే? ఇట్ ఈస్ లైక్ అ రివార్డ్ వెన్ యూ గెట్ టు వాక్ ఆన్ ద పాత్ ఆఫ్ ఎన్లైట్మెంట్. ఏదైనా కరెక్ట్ పాత్లో మనం నడుస్తున్నప్పుడు, సో యూ కెన్ కన్సిడర్ దట్ స్వీట్ టు బీ యువర్ రివార్డ్. ఫ్లెక్సిబుల్ ట్రంక్. వాట్ డస్ ద ఫ్లెక్సిబుల్ ట్రంక్ సే? ఎఫిషియన్సీ అండ్ అడాప్టబిలిటీ. అంటే ఎలా సిచ్యువేషన్ ఉన్నా మనం దాని తగ్గట్టు నడవడం, దాని తగ్గట్టు నడుచుకోవడంని ఫ్లెక్సిబిలిటీ ఇంకా అడాప్టబిలిటీ అని అంటారు. ఇంకా ప్రసాదం. ద హోల్ వరల్డ్ ఇస్ అట్ యువర్ ఫీట్ ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ఇట్. మౌస్. ఎప్పుడైనా మౌస్ని చూసారా? ఇంత చిన్నగా ఉంటుంది. అంత పెద్ద బుజ్జి గణేష ఒక చిన్న మౌస్ మీద ఎలా కూర్చుంటారు అని మనం ఎప్పుడు అనుకుంటాం. బట్ ఇట్ రైడ్స్ ఆన్ డిజైర్స్ బట్ కీప్స్ దెమ్ అండర్ కంట్రోల్. నెక్స్ట్, లార్జ్ టమీ. Ganesha is just famous for large tummy. Perfectly digest all the good and bad in life. అంతేగాని నాకు లైఫ్లో ఓన్లీ మంచే జరగాలి, చెడు జరగకూడదు, చెడు జరిగే కానీ డిప్రెషన్లో వెళ్ళిపోవడం ఇవన్నీ కాదు. మంచున్నా చెడున్నా ఒకే దగ్గర తీసుకొని అండ్ యూ జస్ట్ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. బ్లెస్సింగ్స్. గైడెన్స్ టువర్డ్స్ స్పిరిచువల్ పాత్. వన్ టస్క్. రిటైన్ వాట్స్ గుడ్ అండ్ లెట్ గో ఆఫ్ వాట్స్ బ్యాడ్. మీకు తెలుసు ఇది నాకు మంచిది కాదు అని ఎప్పుడైతే మీకు తెలిసిపోతుందో, డు నాట్ రిటైన్ ఇట్, జస్ట్ లెట్ ఇట్ గో. Now 5 things that we should learn from Lord Ganesha as human beings. Number 1, be a good listener. He has such big ears. What does it symbolize? Elephant ears ఉన్నాయి. Elephant ears are Ganesh ji can be used to exemplify. అంటే దాని సింబలిజం ఏంటి? ద మెసేజ్ ఆఫ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు బీ అ గుడ్ లిసనర్. ఏదైనా ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా అని నువ్వు కూడా ఏదో చెప్పడం అని కాదు. లిసన్ టు వాట్ దే ఆర్ సేయింగ్. మేబీ ఇట్ మేక్స్ సెన్స్. మొత్తం విన్న తర్వాత వాగాలి, మొత్తం విన్న తర్వాత మాట్లాడాలి. వాగుతూనే ఉంటే యూనో ఆ ఇంపార్టెన్స్ ఏదైతే ఉంటుందో ఒక హ్యూమన్ బీయింగ్ అది ఉండదు. నెక్స్ట్, మెయింటైన్ అ బ్యాలెన్స్. If you have observed Ganesha idol carefully, then you must have noticed that Lord Ganesha's feet rests on the ground. ఒక ఫీట్ ఏమో గ్రౌండ్ మీద ఉంటుంది, ఒక ఫీట్ ఏమో ఫోల్డెడ్ ఉంటుంది. ఇట్ టీచెస్ us the importance of balance in life. అంతేగాని నేను ఓన్లీ చదువుతూనే ఉంటా, ఆడుకుంటూనే ఉంటా, పాటలు వింటూనే ఉంటా అని కాదు. అన్నీ ఈక్వల్ అమౌంట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. దాట్ ఈజ్ లైఫ్. నంబర్ 3, రెస్పెక్ట్ ఎవ్రీబడి. గణేష వెహికల్ ఏంటి? ఒక చిన్న ఎలక. అందరు ఎలకని చూస్తే ఏమనుకుంటారు? ఫస్ట్ మీ ఇంట్లో ఒక ఎలక వచ్చిందంటే మీరు ఏమంటారు? ఓకే, ఇమీడియట్గా దీన్ని బయట తీసేయాలి, దిస్ ఈస్ ఈటింగ్ ఆఫ్ అవర్ ఫుడ్ అని అంటారు, రైట్? గ్రెయిన్స్. అలాంగ్ విత్ దిస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ అన్ట్రస్ట్వర్ది యానిమల్ ఆల్సో. But what does he teach us? He teaches us to be has to be very human about it and respect even of the tiniest creatures possible.
అందరినీ ఈక్వల్గా చూడడం is what he is telling us right here. Respect everybody and treat everybody as equals. Next, use your knowledge and power wisely. Do not misuse it. Your knowledge and power is the most powerful weapon. Therefore, you should use it wisely in order to not harm yourself or others. అంతేగాని నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కదా అని దాన్ని మిస్యూజ్ చేయొద్దు. దాన్ని రైట్గా ఎలా పుట్ డౌన్ చేయాలి, దట్ ఈస్ వాట్ ఈస్ ద యాక్చువల్ పవర్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్, రైట్? The importance of using one's knowledge wisely is by explaining how Ganesha, despite knowing everything, many things, never misused it. అంతే నాకు అంత పవర్ ఉంది కదా, నాకు అంత తెలుసు కదా, దీన్ని నేను మిస్యూజ్ చేస్తాను ఎప్పుడూ అనుకోలే గణేష్జీ, రైట్? సో వీ హ్యావ్ టు యూజ్ అవర్ నాలెడ్జ్ and power wisely. They are the most powerful weapons we have. Next, accept your imperfections. Ganeshan chusara eppudaina, he looks half like a human and half like an elephant. The ideal of Ganesha is a human body with a head of an elephant. What better way to teach us that we must learn to accept ourselves and everyone around us the way they are. అంతేగాని వాడిని తగ్గట్టు లేదు, కనిపించడానికి బాగాలేదు, ఏదో ముక్కు ఒకలాగుంది, చెవు ఒకలాగుంది అని ఎప్పుడు అనుకోవద్దు. Treat everybody around ourselves equally. Accept how you look, accept how others look. అంతేగాని లుక్స్ మీద వెళ్ళొద్దు. Accept your imperfection is what he says. So ee video ni మీ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేసుకోండి. Let everybody learn this and make the world a better place to live. Happy Ganesh Chaturthi. మళ్ళీ కలుసుకుందాం.